న్యాయాధిపతుల గ్రంథంలో మరలా మనం వస్తే ఈ 15వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక మాట వాడుతూ ఉంటాడు. ఏమంటే యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత, చూడండి అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసావు. అంటే ఈ గొప్ప రక్షణ ఎవరిచ్చారు? దేవుడే. సంస్థలు ఏమనాలి? దేవుడు. ఉదాహరణకి మనం ఈ యొక్క మూడవదిగా మనం ఏమేమి టైటిల్ పెట్టాలి అంటే, ఈ దేవుణ్ణి కనపరుస్తూ చేసినటువంటి ప్రార్థన, లేదా కృతజ్ఞతా ప్రార్థన, లేదా స్తుతి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు ఉదాహరణకు సంసోను ఆ ఒక్క 2 వచనాలు ముందుకు మనం వెళ్తే సంసోను ఏం చేశాడు? గాడి యొక్క పచ్చి ఎముకతో 1000 మందిని చంపాడు. ఇప్పుడు ఏమనాలి? మనమైతే ఏం లేదు, మనమైతే ఒక్కళ్ళు చెప్పామనుకోండి, మనం ఏం చేస్తాం? 10 మంది కానీ మనం కొట్టామనుకోండి, కాళ్ళు ఏం చేస్తాం? ఎగరేస్తాం. నాయంత బలాఢ్యుడు నాలాంటి ఎవడు లేడు, ఏం చేస్తాం? కాళ్ళు ఎగరేస్తాం. కానీ సంసోను 1000 మందిని చెప్పాడు కదా, 1000 మందిని చెప్పాడు. కానీ కాళ్ళు ఎగరేసాడా? ఏం చేశాడంటే, ఈ విజయం అనేది, ఈ గొప్ప రక్షణ అనేది, లేదా ఈ యొక్క వీళ్ళు కాపాడటం అనేది నీవు నీ సేవకుని చేతి వల్ల ఈ గొప్ప రక్షణ దయచేసావు. అంటే దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కదా. మనమైతే ఏం చేస్తాం? మనం ఒక 10 మందిని లేదా ఒక 5 మంది మనం ఏమైనా పడగొట్టామనుకోండి, భూమి మీద మన కాళ్ళు నిలబడవు కదా. భూమి మీద మన కాళ్ళు నిలబడతాయా? నడుస్తాం అసలు భూమి మీద మనము ఎందుకంటే నాలాంటి వీరుడు, నాలాంటి ధీరుడు, నాలాంటి సూర్యుడు ఎవడు లేడని ఏం చేస్తాం? కాళ్ళు. అలాంటి సంసోను ఎంతమందిని చెప్పాడంటే 1000 మందిని చెప్పిన తర్వాత తన ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇది నా వలన అయినటువంటిది కాదు, ఇది నేను చేసినటువంటిది కాదు అన్నాడు. నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసావు. ఎప్పుడు మన ప్రార్థనలో ఏముండాలి అంటే, స్తుతి అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రార్థనలో ఖచ్చితంగా స్తుతి అనేది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఈ గొప్ప విజయాన్ని, ఈ గొప్ప రక్షణను ఎవరి ద్వారా వచ్చింది అంటే, నీవిచ్చింది, నీ సేవకునికి నీవిచ్చింది అంటున్నాడు కదా. అంటే నీ సేవకుడి ద్వారా చూడండి ఎంత స్పష్టంగా దేవుడిని హెచ్చిస్తూ, దేవుడిని గౌరవిస్తూ, దేవుడిని ఘనపరుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన ప్రార్థనలో దేవుడిని ఘనపరచడం చాలా ప్రాముఖ్యం. అది సరైనటువంటి పద్ధతి. దేవుడిని మనం ఘనపరిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు అన్నాడు కదా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 30వ వచనం ఏమన్నాడు కదా, నన్ను ఘనపరచువారిని నేను ఖచ్చితంగా మన ప్రార్థన కూడా ఏం చేస్తాడు? ఆయన వింటాడు. అందుకే ఏ ప్రార్థన అయినా మనం చేసినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చేయాలి. మన ప్రార్థన, దేవా నీవు చేశావు, అందుకు నీకు స్తోత్రం. దేవా నీవిచ్చావు, అందుకు నీకు స్తోత్రములు. దేవా మరి ఇదంతా నీ వల్లే జరిగింది, అందుకు నీకు స్తోత్రములు అని ఏం చేయాలి? మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి హెచ్చిస్తూ మనం ప్రార్థన అనేది చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే వింటాడు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో
దినవృత్తాంతాలు 2వ అధ్యాయంలో యెహోషాపాతు యూదా దేశానికి రాజు. అయితే యెహోషాపాతు మీదకి ముగ్గురు రాజులు మూడు రాజ్యములతో వస్తున్నారు. వారు వస్తున్నప్పుడు చాలా భయపడ్డాడు యెహోషాపాతు. కానీ ప్రార్థన మాత్రం చేయడం మనం మర్చిపోలేం. అయితే ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడు? విజయం కలగకముందే, విజయం ఇవ్వకముందే ఏం చేశాడు దేవునికి?